ఏపీలో కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. By that regularization scheme also, whatever applications which are still pending, kindly see that it comes to the DLC, and ORCMS will be mandatory. So ఇది మీరు కాన్స్టెంట్ గా మానిటర్ చేసుకోవాలి. అండ్ హౌసింగ్ ఫర్ ఆల్ కూడా మీకు ఏది పెండింగ్ వెరిఫికేషన్ ఉందో అదన్నీ కనుక మీరు చేసి పెట్టుకుంటే జిఓఎంలో వచ్చిన డైరెక్షన్స్ మీద మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది, సబ్సిక్వెంట్ యాక్షన్ ఏముండాలని. అండ్ పీజీఆర్ఎస్ 100% ఆడిట్ ఆఫ్ ఆల్ రిజెక్టెడ్ గ్రీవెన్సెస్ చేయాలన్నది. వెబ్లాండ్ ప్యూరిఫికేషన్, ద సేమ్ 3 points which we have said, we have reiterated. So next, revenue earning department, sir. Danlo first revenue stamps and registration, sir. Okay, carry on. So Registration. ATR on revenue and registration stamps, sir, because Veer Pandian has gone to Vizag, sir. I will be presenting, sir. Yeah. సార్ ఏటీఆర్లో ఇది రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్లకు ఉన్న మార్పులు అండ్ పాస్పోర్ట్కి చేయాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్, ఇవన్నీ కూడా 5-6 అంశాలు కంప్లీట్ చేయటం జరిగింది సార్. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని. నెక్స్ట్ ఇది స్లాట్ బుకింగ్, తర్వాత డాక్యుమెంట్ డెలివరీ త్రూ వాట్సాప్ అండ్ ఆటోమ్యూటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎన్ఆర్ఐ ఐడెంటిఫికేషన్, ఈ 4 అంశాలు అయిపోయింది సార్. ఇది ఓవర్సీస్ ఇండియన్స్ మాత్రం సార్ మనకు ఆధార్ నంబర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఐటీ మూలంగా వాళ్ళ కెమెరాను అండ్ బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషను లోకల్గా తీసుకొని దాని మేరకు మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు ఇట్ ఈస్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్ సార్. సో అది డివైస్ చేస్తున్నాం. సో దట్ ఐడెంటిటీ వాస్ అ ప్రాబ్లమ్ ఎర్లియర్, వాళ్ళకి ఆధార్ లేదనేది. సో ఇప్పుడు ఆధార్కి బదులు ఇది 2 పెట్టుతూ వాళ్ళది కూడా ముందుకు తీసుకొని వెళ్తాం సార్. నెక్స్ట్ మేనిఫెస్టో ఐటమ్ సార్. తమరు అప్పుడు సేల్ అగ్రిమెంట్, దీంట్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ సేల్, ఇది ఉన్న దాంట్లో స్టాంప్ డ్యూటీ రివిజన్ ఏం చేయమన్నారో అదన్నీ పూర్తి అయ్యి జీవోలు కూడా ఇవ్వటం జరిగింది సార్. నెక్స్ట్ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ కేపీఐస్ మనకి ఇచ్చిన దాంట్లో సార్ రఫ్లీ అవర్ గ్రోత్ రేట్ ఇస్ అరౌండ్ 46% బికాస్ ఆఫ్ ది రివిజన్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ రేట్ సార్. సో రఫ్లీ అరౌండ్ 0.74% ఆఫ్ ది స్టేట్ జీడిపి మనము ఇప్పుడు ఉన్నాం సార్. Compared to last year, our growth rate is around at 46%, sir, in terms of stamps and registration. Next. That is the first quarter. Yes, sir. Yes. Second quarter is 18.8. 18, sir. 12th September వరకు డేటా ఇచ్చాం సార్. టార్గెట్ ఇస్ అరౌండ్ 98% అచీవ్డ్ సార్. ఎంత మీకు టార్గెట్ ఇచ్చింది సార్? మాకు 10,000 ఇచ్చారు సార్ టార్గెట్, యాన్యువల్ టార్గెట్. మీరు ఎంత అచీవ్ చేశారు ఇప్పటికి? Sir, target is next slide. No, you have done okay. 10,000 ki so far, sir, we have done around 4,815, sir. Ee slide la. Next slide. కాదమ్మా, రెండు ఉన్నాయి కదా. 10,000 for year. Yes, sir. 2 quarters, what is the breakup? 2 quarters, sir. First quarter is 2,300, sir. Second quarter is 2,186, sir. Net revenue collection రెండు కలిపి April to August. Yes, sir. That's around 3,412, sir. September 12th. Yes. 5 months ki. అవును సార్. సెప్టెంబర్ 12th వరకు తీసుకుంటే 3,600 సార్. మార్జినలీ కొంచెం పెరిగింది సార్, 200 కోట్లు. 96% collection you are able to achieve target. Yes, sir. Okay, then సార్ ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ తమరు లాస్ట్ టైం తీసుకోమన్నది జిఐ బేస్డ్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ సార్. ఇది వి ఆర్ డూయింగ్ అ టెస్ట్ ట్రయల్ సార్. సో దట్ అది అక్కడ మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో హీ విల్ బీ ఏబుల్ టు గెట్ ద లాట్ లాంగ్ అండ్ ఆల్సో టు సీ హిస్ ప్రాపర్టీ అనమాట సార్. అది డేటా అనలిటిక్స్ అండ్ బ్లాక్ చైన్, ఇది 2 కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ టెండర్లో ఉంది సార్. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీది మనము we have taken the comments of RTGS, ITNC also, sir. That will have the blockchain connecting 3 different dimensions. One is the survey, sir. Second, land. Third, registration. So ఈ 3 నెట్వర్క్లో ఎక్కడ కనుక ఏది ఎప్పుడు మార్పు జరిగింది, ఎవరు ఆథరైజ్ చేశారు,
ఏమి మార్పు జరిగింది అన్నది కూడా ఒక ట్రయాంగులేషన్గా చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఈజ్ అండర్ వే సార్. మై రిక్వెస్ట్ వుడ్ బి సార్, అది ఇఫ్ ఫైనాన్స్ క్యాన్ అప్రూవ్ ఇట్ సార్, I'm already in touch with them sir. If finance can approve it, we will be able to start the work sir on that. Next. Finance, nobody is here. Sir, namaste sir. Ronald was here. Sir, I have noted it down, sir. Ronald. Yes. Clear Jason. Yes, sir. Okay. Sir, these are some instructions to the collector sir to reiterate, because to monitor this lot booking project, because that it has been new sir, and also to monitor the auto mutation whenever there are problems are there and one particular mutated record is not available or there is a gap. I want the collectors to call both the departments and sort out. We have by and large done it based on the field feedback, so continue to do that, and coordinate with the district registrar in updating the 22A list. And I think the other features which we have discussed I have mentioned here already, so collectors can see that. So with that sir, the revenue lands and the registration are completed sir. Okay, next department. Next would be excise. Commercial taxes or Sir, good afternoon, sir. Commercial tax, sir. I'll divide it into two, sir. One is about the latest reforms which is going to be implemented from 22nd of September, and then what we have to do with respect to increasing our revenues. Sir, since the implementation of GST in 2017, there is a major reform that is happening, sir, affecting almost around half of the tax structure which is there with respect to goods and services. So, with a lot of importance to welfare, government has come with this kind of reforms. Now, our focus should be that this goes to the people till the last rupee. The major change is that there is a structural reforms in terms of registration, easiness in registration, auto registration, refund, etc., which will be very helpful for MSMEs. And then the next one is related to the rate rationalization, which was earlier 4 to 5 rates, has now been effectively reduced to 3 rates. A merit rate of 5% for basically for consumption goods, which every common man uses, and this touches every household. And then we have a standard rate of 18%, and then a demerit rate of 40%, basically the sin goods like tobacco and other products come. So the effective date is 22nd. On 20th of this month, we will be issuing 19 notifications, both in English and Telugu, and this has to be published up to the village level, so that people come to know each item wise what is the reduction in the taxes. This is the major thing. You can see that 28% slab, almost 42% of our revenue comes from that. And this 28% slab is disappearing now. And what we are now looking at is around 8,000 crore benefit to the people every year because of these reforms. Straight away, the people of AP will get 8,000 crore benefit in an year, sir, because of this rate rationalization. Now, it is all the more important that this goes to the people till the last rupee, because we know that there will be some profiteering mechanisms being done by the trade in order to ensure that this doesn't reach. So we have to be alert in this regard. You can see that almost all the items that affect as part of our livelihood is undergoing a cut. Food and FMCG, which is coming to a standard rate of almost 5%, and some of them are going to nil also. You can see the dairy products. Then the household essentials are also going by 5%. Textiles and footwear is again going to 5%. Health and medical, this is a major thing. Hospitals, they charge a lot for diagnosis, for medicines, and for the equipments. So we have to keep an alert whether they are affecting these rate changes in the final bill. In fact, the life-saving drugs, almost all the costly life-saving drugs are going to a very low rate. Some of them are 0, some of them are going to be 5%. And the farmers are also getting a lot of benefit. The inverted rate structure was there in fertilizers, where the inputs were at a higher rate and the output was at a lower rate. Similarly, in terms of farm equipments, which is coming down a substantial